So IDOC interview questions. What is IDOC? ఈ క్వశ్చన్స్ ఎవరు అడగరు. It's useful to change data between systems. Intermediate document. No. Structure. IDOC స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే కంట్రోల్ రికార్డ్, డేటా రికార్డ్, స్టేటస్ రికార్డ్. కంట్రోల్ రికార్డ్స్ని చూసేది ఈడిఐడిసి, డేటా రికార్డ్ ఈడిఐడి4, స్టేటస్ రికార్డ్ ఈడిఐడిఎస్. ఈ 3 టేబుల్స్లోనే మనం ఐడాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడగలుగుతాం. వాట్ ఈస్ కంట్రోల్ రికార్డ్? కంట్రోల్ రికార్డులో సెండర్ సిస్టమ్, రిసీవర్ సిస్టమ్, మెసేజ్ టైప్ లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటాయి. సో సెండర్, రిసీవర్ నథింగ్ బట్ సోర్సు, టార్గెట్ రెండు సిస్టమ్ ఇన్ఫర్మేషన్. అండ్ వాట్ టైప్ ఆఫ్ డేటా, దట్ ఈస్ నథింగ్ బట్ మెసేజ్ టైప్, బేసిక్ టైప్. ఇవన్నీ కంట్రోల్ రికార్డులో ఉంటాయి. డేటా రికార్డులో యాక్చువల్ డేటా ఉంటుంది, ఎన్ని సెగ్మెంట్స్ అని ఉండొచ్చు డేటా రికార్డ్. స్టేటస్ రికార్డులో ఆ ఐడాక్ ప్రాసెసింగ్ ఎక్కడుంది, స్టార్ట్ అయిందా, ఇన్ ప్రోగ్రెసా, అయిపోయిందా, ఎర్రర్లో ఉందా అనే స్టేటస్ని చూపెడుతుంది. సో టెక్నికల్గా అడిగేది మెసేజ్ టైప్ ఈజ్ నథింగ్ బట్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఆఫ్ ఐడాక్ని మెసేజ్ టైప్ అంటారు. వాట్ ఈజ్ మెసేజ్ టైప్ ఇన్ ఐడాక్ మీన్స్ ఇట్ ఈస్ ఏ డేటా టైప్ ఆఫ్ ఐడాక్. మ్యాట్ మస్, బ్యాడ్ మస్, ఆర్డర్స్ ఇలా. వాట్ ఈజ్ బేసిక్ టైప్? బేసిక్ టైప్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఐడాక్. ఓకే, ఏం సెగ్మెంట్స్ ఉంటాయి, దీన్ని బేసిక్ టైప్ అంటారు. డిఫరెన్స్ బిట్వీన్ మెసేజ్ టైప్ అండ్ బేసిక్ టైప్. మెసేజ్ టైప్ మీన్స్ బిజినెస్, బేసిక్ టైప్ అంటే టెక్నికల్. మెసేజ్ టైప్ అంటే ఎలాంటి డేటా, బిజినెస్గా అది వెండర్ డేటానా, కస్టమర్ డేటానా, మెటీరియల్ డేటానా, ఇట్లా. బేసిక్ టైప్ అంటే టెక్నికల్గా ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, ఏం ఫీల్డ్స్ ఉన్నాయి, ఇట్లా. సో సెగ్మెంట్ అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఇన్ ఐడాక్. ప్రాసెస్ కోడ్ అంటే, సో ప్రాసెస్ కోడ్ అనేది ఇట్ లింక్స్ ఐడాక్స్ టు ఏ ఫంక్షన్ మాడ్యూల్. ఆ ఫంక్షన్ ప్రాసెస్ కోడ్ అనేది ఇండైరెక్ట్గా ఫంక్షన్ మాడ్యూల్ని కాల్ చేస్తుంది. పార్ట్నర్ ప్రొఫైల్ అనేది ఇట్ డిఫైన్స్ ఇన్బౌండ్, అవుట్బౌండ్ పారామీటర్స్. ఓకే, పార్ట్నర్ ప్రొఫైల్ అనేది W20T కోడ్. ఇట్ డిఫైన్స్ ఇన్బౌండ్, అవుట్బౌండ్ పారామీటర్స్ లైక్ సెంట్, రిసీవ్డ్, ఇవన్నీ పార్ట్నర్ ప్రొఫైల్లోనే డిసైడ్ అయి ఉంటాయి. సో లాజికల్ సిస్టమ్ అనేది BD54. దేర్ సెండర్ సిస్టమ్ని, రిసీవర్ సిస్టమ్కి ఒక నేమ్స్ ఇస్తాం మనం, లాజికల్ నేమ్స్, కాన్ఫిగరేషన్. ఇక ఎక్కడైనా ఆ లాజికల్ నేమ్నే వాడతాం, దాన్ని BD54 అంటారు. సో పార్ట్నర్ ప్రొఫైల్లోనేమో ఇన్బౌండ్, అవుట్బౌండ్, లైక్ డేటా కమింగ్ ఇన్సైడ్, డేటా గోయింగ్ అవుట్ సైడ్, ఈ రెండు డిసైడ్ అవుతాయి. డిస్ట్రిబ్యూషన్ మోడల్, విచ్ డేటా గెట్స్ టు విచ్ సిస్టమ్. BD64 అనేది డిస్ట్రిబ్యూషన్ మోడల్. ఏ డేటా ఏ సిస్టమ్కి వెళ్తుందని చెప్తుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు. BD64 అనేది వేస్ట్, ఎక్కువ పట్టించుకోవద్దు. 54 అనేది లాజికల్ సిస్టమ్ క్రియేషన్, అది ఇంపార్టెంట్. లాజికల్ సిస్టమ్ యూనిక్ నేమ్ ఫర్ ఈచ్ సిస్టమ్ ఇన్ ఏలి ఐడాక్. 53 అంటే సక్సెస్ఫుల్ స్టేటస్, 51 అంటే ఎర్రర్ స్టేటస్, 64 అంటే నాట్ యెట్ ప్రాసెస్డ్ బట్ రెడీ, ఇట్ కెన్ మాన్యువల్ ట్రిగ్గర్ ఈజ్ నీడెడ్ అని అర్థం. BD87 అంటే రీప్రాసెస్కి రెడీగా ఉందని అర్థం. W19 అంటే టెస్టింగ్ టూల్ ఆఫ్ ఐడాక్. W02 అంటే డిస్ప్లే ఐడాక్. W05 అంటే డిస్ప్లే ఐడాక్ లిస్ట్ అండ్ మానిటరింగ్. అండ్ ఎర్రర్స్ ఎట్లా చెక్ చేయాలి? ఫస్ట్ స్టేటస్ 51 వస్తుంది, తర్వాత W02కి వెళ్తాం, తర్వాత దాన్ని ఫిక్స్ చేసి BD87లో రీప్రాసెస్ చేస్తాం. W02 అనేది డిస్ప్లే కాబట్టి. సో W09 డేటా సెర్చ్ ఐడాక్ బై కంటెంట్ ఆర్ డేటా ఇస్ W09. సినారియో బేస్డ్ క్వశ్చన్స్. ఇఫ్ ఐడాక్ ఈజ్ స్టక్ ఎట్ స్టేటస్ 64, నువ్వేం చేస్తావు అంటే BD87కి వెళ్ళి దాన్ని రీప్రాసెస్ రన్ ఇన్ బ్యాక్గ్రౌండ్ కొడతావు, ఎందుకంటే అది రెడీ కదా 64 అంటే. If IDOC in status 51 అంటే ఎర్రర్ స్టేటస్, హౌ టు ఫిక్స్
అంటే డేటాని కరెక్ట్ చేసి మళ్ళీ BD87కి వెళ్ళి రీప్రాసెస్ చేస్తాం. IDOC నాట్ రీచింగ్ ద టార్గెట్ సిస్టమ్. ప్రాబ్లం ఉంటుంది. SM59లో RFC ఇష్యూ అయి ఉంటుంది. W21 దగ్గర పోర్ట్ ఇష్యూ అయినా ఉంటుంది. పార్ట్నర్ ప్రొఫైల్లో ఇన్బౌండ్ అవుట్బౌండ్ ఆర్ ప్రాసెస్ కోడ్ ప్రాపర్గా కరెక్ట్ చెక్ చేసి ఉండరు. సో అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఇవి ఎవరిని అడగరు. IDOC ఎక్స్టెన్షన్ ఎట్లా చేయాలి, ఇది అబ్యాపర్స్ సంబంధించింది. క్రియేటింగ్ సెగ్మెంట్, క్రియేటింగ్ బేసిక్ టైపు, క్రియేటింగ్ మెసేజ్ టైపు, ఇన్బౌండ్ అవుట్బౌండ్, ఇవన్నీ అబ్యాపర్సే చూసుకుంటారు. సో ర్యాపిడ్ ఫైర్ గుర్తుపెట్టుకోవడం ఎట్లా? W20 పార్ట్నర్ ప్రొఫైల్, W21 పోర్ట్ కాన్ఫిగరేషన్, W21 పోర్ట్ కాన్ఫిగరేషన్, BD54 లాజికల్ సిస్టమ్ క్రియేషన్, W05 స్టేటస్ ఆఫ్ IDOC అండ్ డిస్ప్లేయింగ్ IDOC లిస్ట్, మానిటరింగ్ IDOCs, W19 టెస్టింగ్ టూల్, BD87 రీప్రాసెస్ IDOCs. సో ప్రో టిప్స్, స్టేటస్ ఎక్కువ మంది ఎర్రర్ని ఎట్లా ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ స్టేటస్ చూస్తాం. స్టేటస్ 51 ఎక్కడ దొరుకుతుంది మనకు? EDIDSలో దొరుకుతుంది. ఎందుకంటే EDIDS అనేది స్టేటస్ టేబుల్ కాబట్టి. పార్ట్నర్ ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తాం ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని. సో రియల్ టైమ్ ఇష్యూని హ్యాండిల్ చేస్తాం ఎట్లా. సో ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అడిగే క్వశ్చన్స్. IDOC స్టేటస్ 51 దగ్గర ఉంది, ఎట్లా హ్యాండిల్ చేస్తాం అంటే ఫస్ట్ W02లో చూస్తాం. ఓకే, ఏమన్నా డేటాలో ఎర్రర్ ఉందా, కాన్ఫిగ్లో ఎర్రర్ ఉందా, FMలో ఎర్రర్ ఉందా? SM59లో FMని కూడా చెక్ చేయొచ్చు. అన్నీ చెక్ చేసిన తర్వాత రీప్రాసెస్ చేస్తాం BD87లో. IDOC స్టేటస్ 64 అంటే అది రెడీ ఉంది, మాన్యువల్ ట్రిగ్గర్ అవసరం. సో BD87 ద్వారా ట్రిగ్గర్ చేస్తాం. అండ్ వెరిఫై పార్ట్నర్ ప్రొఫైల్. అవుట్బౌండ్ IDOC నాట్ జనరేటెడ్, స్టెప్ ఏం చేయాలి? అవుట్పుట్ అనేది మెసేజ్ టైప్ కాన్ఫిగరేషన్, పార్ట్నర్ ప్రొఫైలు, పోర్ట్స్ అన్నీ చూసుకోవాలి. IDOC జనరేటెడ్ బట్ నాట్ సెంట్. IDOC జనరేట్ అయింది, నాట్ సెండ్ అనేది స్టేటస్ 30. ఇది రెడీలు ఉన్నట్టు కూడా కాదు. సో RFC చెక్, పోర్ట్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. స్టేటస్ 30 కాస్త స్టేటస్ 03 అవుతుంది. స్టేటస్ 30 అంటే గుర్తుపెట్టుకోవాలి IDOC జనరేటెడ్ బట్ నాట్ సెంట్. C4C రిప్లికేషన్లో జరుగుతుంది. ఓకే, C4C రిప్లికేషన్లో ఫస్ట్ మనం ట్రిగ్గర్ చేయగానే IDOC జనరేట్ అవుతుంది కానీ సిస్టంలోకి వెళ్ళదు. అప్పుడు అన్నీ స్టేటస్ 30లో ఉంటాయి. RFC కనెక్షన్స్ SM59లో చూడొచ్చు. హౌ డూ యూ డీబగ్ IDOC? ఇన్ W19 టెస్టింగ్ టూల్ ఉంటుంది. పుట్ ఏ బ్రేక్ పాయింట్ ఇన్ ఫంక్షన్ మాడ్యూల్, దెన్ ఐడెంటిఫై ద ఇష్యూ, ఫిక్స్ ద ఇష్యూ, రీప్రాసెస్ ద IDOC ఇన్ BD87, అనలైజ్ ద వెబ్ లాజిక్. ఇది ఆ పేపర్ చూసుకుంటాం. హౌ డూ యూ హ్యాండిల్ మాస్ IDOC ఫెయిల్యూర్స్? ఐడెంటిఫై ద కామన్ ఎర్రర్ ప్యాటర్న్. ఓకే, మాస్ IDOC ఫెయిల్యూర్స్ని ఎట్లా చేస్తాం? ఐడెంటిఫై ద కామన్ ఎర్రర్ ప్యాటర్న్, ఫిక్స్ ద రూట్ కాజ్, యూజ్ ద BD87 లైక్ కాన్ఫిగరింగ్ మాస్టర్ డేటా ఇష్యూ అయినా. BD87 ఫర్ బల్క్ ప్రాసెసింగ్. BD87 కూడా బల్క్ ప్రాసెసింగ్కే వాడతారు. అన్నిటికీ BD87 ఇంపార్టెంట్ ఈ కోడ్. పర్ఫార్మెన్స్ ఇష్యూ డ్యూరింగ్ IDOC ప్రాసెసింగ్, రెడ్యూస్ ప్యాకెట్ సైజ్, ప్యారలల్ ప్రాసెసింగ్, ఆప్టిమైజ్ ఫంక్షన్ మాడ్యూల్ లాజిక్, స్కెడ్యూల్ జాబ్స్, బ్యాక్గ్రౌండ్ జాబ్స్. ఇవన్నీ పర్ఫార్మెన్స్ అనేది ప్యాకెట్ సైజ్, నెంబర్ ఆఫ్ IDOCs, ప్యారలల్ ప్రాసెసింగ్, స్కెడ్యూల్, బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఇవన్నీ పెట్టాలి. మానిటరింగ్ IDOCs, డిస్ప్లే IDOCs ఆర్ 0 to 05, W0 to W05. ఫిల్టర్ విత్ స్టేటస్ 51, దట్ ఈస్ నథింగ్ బట్ ఎర్రర్స్, దెన్ ఐడెంటిఫై. హౌ డూ యూ ఇన్ష్యూర్ డేటా కన్సిస్టెన్సీ? సెగ్మెంట్ మ్యాపింగ్, మ్యాండేటరీ ఫీల్డ్స్, బిజినెస్ వ్యాలిడేషన్. డేటా కన్సిస్టెన్సీ ఎట్లా తెలుస్తుంది అంటే వ్యాలిడేషన్ రూల్స్, మ్యాండేటరీ కాన్ఫిగరేషన్స్ చెక్ చేసే లుక్అప్స్ డేటా కన్సిస్టెన్సీ చెప్తాయి. కన్సిస్టెన్సీ అనగానే వ్యాలిడేషన్స్ గుర్తు రావాలి. ఎందుకంటే ఇన్వాలిడ్ డేటా రాదు కాబట్టి మనం ఇన్కన్సిస్టెంట్ డేటా లోడ్ చేయదు కాదు, అందుకే కన్సిస్టెన్సీ ఇవన్నీ వాడతాం. డిఫరెన్స్ బిట్వీన్ ALA అండ్ EDA.
ALE అంటే SAP to SAP, EDI అంటే SAP to external system. ఇది ఎవరిని అడగరు క్వశ్చన్. వాట్ ఈస్ చేంజ్ పాయింటర్ కాన్సెప్ట్? ట్రాక్స్ చేంజెస్ ఇన్ మాస్టర్ డేటా, ట్రిగ్గర్స్ IDOC ఆటోమేటికల్. చేంజ్ పాయింటర్ కాన్ఫిగరేషన్ అంటే ట్రాక్స్ చేంజెస్ ఇన్ మాస్టర్ డేటా, ట్రిగ్గర్స్ ఆటోమేటికల్, IDOC ఆటోమేటికల్. ఒక డైరెక్ట్గా ట్రిగ్గర్ ఇస్తుంది. ఈ 3 టేబుల్స్ ఇంపార్టెంట్. EDIDC అంటే కంట్రోల్ రికార్డ్, EDID4 అంటే డేటా రికార్డ్ టేబుల్స్, EDIDC అంటే స్టేటస్ రికార్డ్ టేబుల్స్. ఇందులో మనం చూడవచ్చు డేటా కంట్రోల్ స్టేటస్ ఆఫ్ IDOCs. హౌ డూ యూ ఎక్స్టెండ్ స్టాండర్డ్ IDOC? W31 అనేది ఎక్స్ట్రా సెగ్మెంట్స్ క్రియేట్ చేయొచ్చు. W30 అనేది ఎక్స్ట్రా ఎక్స్టెండ్ లైక్ బేసిక్ టైప్ని క్రియేట్ చేయొచ్చు. W81 అనేది మెసేజ్ టైప్ని క్రియేట్ చేయొచ్చు. W82 అనేది అసైన్ చేయొచ్చు మెసేజ్ టైప్ని బేసిక్ టైప్కి. ఇట్లా ప్రాసెస్ కోడ్ అనేది ఫంక్షన్ మాడ్యూల్కి IDOCకి లింకేజ్. IDOC స్టేటస్ 53 బట్ నాట్ అప్డేటెడ్. 53 అంటే ఏంటిది? సక్సెస్ఫుల్ కానీ అప్డేట్ అవ్వలేదు. రీజన్ ఏంటిది? అప్లికేషన్ డాక్యుమెంట్, ఫంక్షనల్ లాజిక్, డేటా పోస్టెడ్ ఇన్ డిఫరెంట్ డాక్యుమెంట్. ఇది మనకు తెలియదు. ఇలాంటి సినారియో మనం ఫేస్ చేయలేదని చెప్తే సరిపోతుంది. సేమ్ IDOC processed multiple times. Check duplicate processing, use influent logic, remove duplicates, validate keys. How do you handle duplicate IDOCs? Unique keys వాడాలి. కస్టమ్ వ్యాలిడేషన్స్ ఇన్ పెట్టాలి. EDITCలో సెన్సిటివ్ ప్రాసెసింగ్, సెలెక్టివ్ ప్రాసెసింగ్ పెట్టి డూప్లికేట్స్ని ప్రాసెస్ చేయొద్దు. How do you transport IDOC configuration? Use transfer request, include W20, 21, BD64. ఇవి ఆ పేపర్ చూసుకుంటాం, మనకు సమాధానం. What are common real-time issues faced? Status 51 due to missing master data. RSC failures, port issues, incorrect mappings, mass data failures. Explain one real-time issue you solved. Status 51 unless in W02 fix the config, result successful.